Hello everyone, welcome back to our channel. ఈ వీడియో వచ్చేసి డే 4. త్వరగా రెడీ అయ్యి ఇక డే 4 స్టార్ట్ అయిపోయాము. మేము ఒక ప్లేస్కి వెళ్ళాలి. ఆ ప్లేస్ కంటే ముందు ఫస్ట్ టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసిన తర్వాతే ఆ ప్లేస్కి వెళ్తాం మేము. అయితే ఇక్కడ టిఫిన్ అంత డిసప్పాయింటింగ్ అనిపించలేదు. ఓకే, పర్వాలేదు, టేస్ట్కి కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఇక టిఫిన్స్ వచ్చేసి ఏమేమి తీసుకున్నాం మీరే చూసేయండి. ఇవి మసాలా అండ్ సాల్ట్ బాక్స్ నేను షూట్ చేశాను. ఇవి వచ్చేసి దోశ, ఉల్లి దోశ అంటే ఇలాగే వేస్తారంటే ఇక్కడ నాకు అసలు నచ్చలేదు. ఇక ఇడ్లీ అస్సలే నచ్చదు నాకు, మా ఇంట్లో చేస్తేనే తప్ప ఇంకెవరు చేసినా నచ్చదు నాకు ఇడ్లీ. ఇంకా దోశ పర్వాలేదు. ఇక్కడ టిఫిన్ చేసేసి గోల్డెన్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం మేము. నాకు తెలిసిన గోల్డెన్ టెంపుల్ అంటే వెంకటేశ్వర టెంపుల్ హైదరాబాద్లో, కానీ ఇక్కడ గోల్డెన్ టెంపుల్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూసేయండి, మీకే తెలుస్తుంది. టెంపుల్ లోపలికి ఎంట్రీ కంటే ముందు ఇలా గార్డెన్ ఏర్పాటు చేశారు. చాలా చాలా బాగుంది. ఆ సన్నీకి ఇంకా షైన్ అవుతూ చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ క్లోత్స్ సేల్ చేస్తున్నారు. నాకు ఆ టైప్స్ ఆఫ్ క్లోత్స్ అంటే చాలా ఇష్టం. వెళ్ళి చూసా, అంటే ఏవి చూస్ చేసుకుంటే బాగుంటుంది అని 2 డ్రెస్సెస్ చూస్ చేశాను, కానీ కొనలేదు. ఇది మన డే 4లో ఫస్ట్ ప్లేస్ గోల్డెన్ టెంపుల్. ఇక్కడ రెసిడెన్షియల్లా ఉంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటారు ఇక్కడ. వీళ్ళ డ్రెస్ వేర్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే మాంగ్స్కి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. వీళ్ళ ఫుడ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంక వీళ్ళు ప్రేయర్ చేస్తారు. నెక్స్ట్ అక్కడికి వెళ్ళి మీకు క్లియర్గా చూపిస్తాను. అక్కడికి వెళ్ళడం కంటే ముందుగా మనం అక్కడ మైసూర్ ప్యాలెస్లో ఎలాగైతే చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళామో, ఇక్కడ కూడా చెప్పులు విడిచేసి మనకు ఒక బకెట్ లాంటిది కానీ ఒక బుట్ట లాంటిది కానీ ఇస్తారు. అందులో మన షూస్ కానీ స్లిప్పర్స్ కానీ అందులో వేసేసి మనం ఇంకా లోపలికి ఎంటర్ అవ్వచ్చు. ఇది అనమాట మెయిన్. ఈ ఏరియా వచ్చేసి వాళ్ళ ప్రేయర్ ఏరియా అనమాట. మేము షూట్ చేస్తున్నా కూడా వాళ్ళు ఏం రిస్ట్రిక్ట్ చేయలేదు. బుక్స్ మీద పెట్టుకుని ఏదో చాంటింగ్ చేస్తూ ఉన్నారు. దీని ఆడియో నేను ఇందులో యాడ్ చేయలేకపోవచ్చు. లాంగ్ వీడియో కాకుండా షార్ట్ వీడియోలో కంపల్సరీ యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి వాళ్ళ నో ఎంట్రీ ఎట్ ప్రేయర్ టైం. ఆ ప్రేయర్ హాల్లో లోపలంతా గోల్డెన్గా ఇంకా చాలా నీట్గా చాలా క్లీన్గా అనిపించింది. అక్కడ వాటర్ మనకు తాగడానికి కూడా అవైలబుల్గానే ఉంటాయి. చూడడానికి కూడా ఎంత బాగుందిగా, చాలా క్లాసిక్గా నాకు చాలా నచ్చింది. పైగా గ్రీనరీ కూడా ఇంకా బాగుంది. అక్కడే ఇంకా బయటికి వచ్చే ముందు అక్కడ ఒక షాప్ చూసాం మేము. షాప్ అంటే ఇలాంటివి అన్నీ చాలా ఉన్నాయి. ఇవి ఒకసారి నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇవండి ఆ షాప్లో ఉన్నవి. ఈ టెడ్డీ బేర్స్ కూడా ఎంత బాగున్నాయి కదా, షోకేస్గా పెట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగున్నాయి. ఇక చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అబ్బో చాలా ఉన్నాయిలేండి అమ్మాయిలకి. ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నాను, కానీ ఇన్ కేస్ అప్పుడు చూసినా కొనేదాన్ని అయితే కాదు. ఇలాంటి చిన్న చిన్నవి ఏం కొననండి నేను. నాకున్న పెద్ద జుట్టుకు కొంచెం హెయిర్ బ్యాండ్స్ కానీ ఇంకా హెయిర్ ఫ్లక్కర్స్ కానీ కొంచెం పెద్దవి కావాల్సిందే. ఫ్లక్కర్స్ తీసుకోలేని చాలా కాలం చేతులు చూస్తున్నాను, కానీ టైం కుదరట్లేదు. టైం కుదిరినప్పుడు నచ్చట్లేదు. ఇలాగే ఉంటాయి అమ్మాయిల ప్రాబ్లమ్స్ అంటే ఇంతే. లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రావట్లేదు ఏంటబ్బా ఏ అమ్మాయి అంటూ మా ఆయన వచ్చేసారు. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో ఇవి ఉన్నాయి, ఇవి చూడలేదు మేము.
చూడడానికి ఎంత క్యూట్గా బాగున్నాయి కదా. ఇవి స్టిక్ చేసేవనుకుంటాను. నిజంగా చాలా నచ్చాయి, కానీ కొనలేదు, జస్ట్ చూసామంతే. డే 3లో కూర్గ్కి వెళ్ళాము. కూర్గ్లో ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏ ప్లేసెస్ విజిట్ చేసాము అన్న దాని గురించి ఫుల్ లెంత్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అండ్ టైం ఉంటే వెళ్ళి చూసేయండి. ఇక ఈ రాధాకృష్ణుల ఫొటోస్ చూసిన తర్వాత నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రాధాకృష్ణుల ఫ్రేమ్ ఫోటో మా ఇంట్లో ఉండాలి, మా బెడ్రూమ్లో ఉండాలి అని. కానీ కుదరట్లేదు, ఎప్పుడు కుదురుతుందో కూడా తెలియదు. ఏం వేసుకుందాం దీంట్లో మనం? దీంతో బుద్ధుంది. ఈ షాప్లో నాకు తెలియనివి, ఇంకా ఎలా యూజ్ చేస్తారో తెలియనివి అండ్ అర్థం కానివి చాలానే ఉన్నాయి. కానీ చూడ్డానికి మాత్రం చాలా బాగుంది. అంటే మన ఇంట్లో యూజ్ అయ్యే వస్తువులు చాలా ఉన్నాయి, మన ఇంట్లో కానీ మన బాడీకి కానీ ఇంకా చాలానే ఉన్నాయి. కానీ అన్నీ వుడ్తోనే ఉన్నాయి. నిజంగా నచ్చింది నాకు. పెన్ హోల్డరు, ఇంకా వీప్ స్క్రబ్బరు, సోప్ బాక్స్, ఇంకా ఏంటేంటో ఉన్నాయండి చాలా. అవి విచిత్రంగా ఉన్నాయన్నమాట. ఇవి వీటికి యూజ్ చేస్తారా అని అనిపించింది మనకి. ఇకపోతే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకోకుండా చాలా మెంబర్స్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి చూడొచ్చు కదా, ఏమవుతుంది చెప్పండి. షాపింగ్ బోర్డు ఈ వీడియో వచ్చేసి పక్క షాప్లో. అక్కడ సెట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇంకో సెట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. షో పెట్టడానికి ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి కదా. ఆ కార్ కానీ, ఆ జీప్ కానీ, బైక్, ఈ షిప్స్ ఎంత బాగున్నాయి చూడు. డీటెయిలింగ్ కానీ, ఫినిషింగ్ కానీ ఎక్సలెంట్. నెక్స్ట్ ఒక వెపన్ వస్తుంది. ఆ వెపన్ మినిమం ఎంత ఉంటుంది అంటే 2.5 feet ఉంటుంది. వెయిట్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అది రియలా ఫేకా మాకు తెలియలేదు, కానీ వెయిట్ అయితే చాలా ఎక్కువనే అనిపించింది. చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది కదా. ఇక గోల్డెన్ టెంపుల్లో కంప్లీట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ మేము 2 days స్టే చేసాం కదా హోటల్లో, అక్కడికి వెళ్తున్నాం. ఈరోజు చెక్అవుట్ చేశారనమాట. చెక్అవుట్ చేసేసి నెక్స్ట్ మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాము. అది ఏ ప్లేస్ అని మీరే చూసేయండి. ఇక బ్యాగ్ మార్నింగే సర్దేసేసాం. అది టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత డైరెక్ట్గా లగేజ్ తీసుకొని వెళ్ళడమే, ఆ ప్రాసెస్లోనే ఉన్నాం మేము. అందుకే ఇలా అన్ని చక్కబెట్టేశాను. ఇంకా అన్న వాళ్ళు, ఇంకా అక్క వాళ్ళు ఇంకా లగేజ్ సర్దుతూ ఉన్నారు. మనం ఇలా బయటికి వచ్చి హ్యాపీగా షూట్ చేసుకుంటున్నాము. ఇది ఇంకా లాస్ట్ మినిట్ అనమాట. ఇక్కడ మనం వెళ్ళిపోదామా? పదని వచ్చేసేయండి. డే 4లో సెకండ్ ప్లేస్ వచ్చేసి నిసర్గధామ. ఇక్కడ ఏంటి ఫేమస్ అంటే మీరు కూడా చూసేయండి నాతో పాటే.
ఓవరాల్గా చెప్పాలంటే ఒక పార్క్లా ఉంటుంది. మేము ఇక్కడ లంచ్ చేయడానికి వచ్చాము. సండే కదా, ఇక నాన్ వెజ్ గట్టిగా తినేద్దామని ప్రిపేర్ అయ్యాం. కానీ మా ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది. అంటే మేము తీసుకున్న ఫుడ్డా లేక అక్కడ కుకింగ్ సరిగ్గా లేదన్నా తెలియదు, కానీ మాకు మాత్రం చాలా 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 ఎఫెక్ట్ అయింది ఆ ఫుడ్. ఎస్పెషల్లీ నాకైతే ఇంకా ఎఫెక్ట్ అయింది. ఈ ఫుడ్ వల్లనే అనుకుంటా నేను కొంచెం హెల్త్ అప్సెట్ అవడానికి రీజన్. చూడడానికి చాలా బాగున్నాయి, సర్వింగ్ కూడా బాగానే ఉంది, కానీ అక్కడ బిర్యానీ కానీ చపాతీ ఓకే. ఇక వచ్చేసి ప్రాన్స్ అంత కుకింగ్ సరిగ్గా లేదు, అంత టేస్ట్ కూడా అనిపించలేదు, డిఫరెంట్గా ఉండే. కానీ సండే కదా అని తినేసిన తర్వాత కొంచెం ఇలా బయటికి వచ్చాము. ఇంకా అన్న వాళ్ళు ఇంకా తింటూ ఉన్నారు. వాళ్ళు అయిపోయినంతవరకు ఏం చేస్తాము అని బయటకు వచ్చి ఇలా షూట్ చేస్తున్నాను. అక్కడ మనకి చాలా ఉంటాయి, 12D సినిమాస్ అంట, ఇంకొచ్చేసి స్కేరీ హౌస్, ఇలా చాలా ఉంటాయి. చెక్కలో ఇది అది ఉంటుంది నేను సంబంధించి ఇదిగోండి స్కేరీ హౌస్. ఇక్కడ నుంచి ఎంట్రీ లోపలికి వెళ్ళడానికి నిసర్గధామకు. అంటే ఓవరాల్గా పార్క్లో ఉంటుంది అని చెప్పారు కదా. నార్మల్గా అండి ట్రైబల్ పీపుల్స్ గురించి వాటి ఇమేజెస్ అండ్ ఆర్ట్ టైప్స్లో ఇంకా బొమ్మల రూపంలో చాలా ఉంటాయి. మనం వెళ్దాం పదండి. అక్కడికి వెళ్ళాలంటే దానికంటే ముందు ఒక బ్రిడ్జ్ క్రాస్ చేయాలి మనము. ఇక్కడ వచ్చే రివర్ కూడా సేమ్ కావేరీ రివరే. కర్ణాటక సైడ్ మొత్తం ఇదే అండి, కావేరీ రివర్ మోస్ట్లీ ఆ రివరే ఉంటుంది. ఇంకా దీన్ని క్రాస్ చేసి మనం కొంచెం ముందుకెళ్తే ఇక పార్క్లా ఉంటుంది అని చెప్పాయి కదా. అక్కడ మనం వ్యూ పాయింట్ అయితే బాగుంది, పర్లేదు చూడొచ్చు. మొత్తం గ్రీనరీగా ఎంటర్ అవ్వగానే ఇలా ఒక మ్యాప్ కనిపిస్తుంది మనకు. మ్యాప్లో ఉంటాయి అన్నమాట ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అని వాటి గురించి డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. మనం వాటి చూసుకొని లోపలికి వెళ్ళొచ్చు. అఫ్కోర్స్ చూసుకోకపోయినా పర్వాలేదు. ఇక మేము ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాము. లెఫ్ట్లో మాకు కొంచెం ముందుకు వెళ్ళేసరికి బ్యాంబో ట్రీస్ని క్రాస్ చేసి కొంచెం ముందుకు వెళ్ళాము అంటే ఇంకో ఎంట్రన్స్ ఉంటుంది, జంగల్ అని. ఆ ఎంట్రన్స్లోకి వెళ్ళే ముందు ఇలా పెట్టారు. ఇక్కడ కూర్చోడానికి చాలా బాగుంటుంది, నాకైతే చాలా నచ్చింది. కానీ థీమ్ బాగా పెట్టారు. ఆ హట్ కానీ ఇంకా ఆ ఇమేజెస్ కానీ కూర్చోడానికి ప్లేసెస్ కానీ ఇవి వచ్చేసి అప్పట్లో అంటే ట్రైబల్ పీపుల్స్ ఎలా ఉండేవాళ్ళు అని డీటెయిలింగ్ కానీ ఫినిషింగ్ కానీ ఆ కలర్ స్ట్రక్చర్ కానీ ఎంత బాగుంది కదా, రియలిస్టిక్గా అనిపించింది. ఇందులో ఒక పర్సన్ అంటే ఎంట్రీ అవుతున్నప్పుడు చూసి నిజంగా అతను ఏం చేస్తున్నాడో అని అనుకున్నాను. కానీ అక్కడ మనిషి కాదు, ఒక బొమ్మ అనమాట. ఈ ట్రైబల్ పీపుల్స్ వచ్చేసి కొడగు ట్రైబల్ పీపుల్స్ వీళ్ళు. ఇంకా వాళ్ళ డ్యాన్స్ ఎలా ఉంటుంది, ఆ స్టెప్స్ ఏంటి, ఇంకా వాళ్ళు కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి అని వాటి గురించి. ఈ ట్రైబల్ పీపుల్స్ ఈ డ్యాన్స్ని ఏమంటారు అంటే కొడగ ఫీమేల్ ట్రెడిషనల్ డ్యాన్స్ అంటే ఈ డ్యాన్స్ పేరు. ఎంట్రీ రిస్ట్రిక్టెడ్ అంటే ఇందులోపలికి మనం వెళ్ళకూడదు, ఎంతసేపు అయినా మనం బయట నుంచి చూడాల్సిందే. ఇంతకుముందు కూడా మనకు అక్కడ ఇంకో ట్రైబల్ పీపుల్స్ని చూసాం కదా, అక్కడ కూడా లోపలికి ఎంటర్ అవ్వకూడదు, బయట నుంచే చూడాలి. అండ్ ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది. అవి సోఫా లాగా ఇంకా మధ్యలో టీ పాయింట్ టేబుల్ లాగా చాలా బాగున్నాయి కదా. ఇంకా మళ్ళీ కొంచెం ముందుకెళ్తే ఇవి చాలా ట్రీస్, వీటన్నిటిని క్రాస్ చేసుకొని ఇక్కడ మా ఆయన హాయ్ చెప్తున్నారు. ఇంకో ట్రైబల్ పీపుల్ డ్యాన్స్ ఇక్కడ కోలాటం అంటారు కదా, ఆ కోలాటము వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ ఆ కలర్స్ కానీ ఆ ఫినిషింగ్ ఎంత బాగుంది కదా. అసలు బర్డ్స్కి సంబంధించి ఒకటి ఉంది అక్కడ, దానికి కౌంటర్ కూడా ఉంది అనమాట. అమౌంట్ పే చేసి లోపలికి వెళ్ళాలి. అది మేము అస్సలు దాంట్లోకి వెళ్ళలేదు. అంటే అప్పటికే మాకు నీరసం వచ్చేసింది, అయ్యో ఏంటి అంత పార్క్ లాగే ఉంది కదా అని. ఇక మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇక్కడ నుంచి మేము మళ్ళీ ఎలా వెళ్ళామో సేమ్ అలాగే ఆ బ్రిడ్జ్ వెంబడి బయటకు వచ్చేసాం. నిసర్గధామ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ లొకేషన్ వాటర్ ఫాల్స్ నేమ్ ఇలా సాంగ్స్ వింటూ ఆ ట్రావెలింగ్ని ఎంజాయ్ చేస్తూ ఇక దారిలో ఒక హోటల్ దగ్గర ఆగి ఇలా టీ తాగేశారు. నేను టీ తాగలేదు, నాకు అలవాటు లేదు. సో ఈ పువ్వు వచ్చేసి ఉమ్మెత్త పువ్వా లేక నార్మల్ ఏదైనా ఫ్లవరా తెలీదు, మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా పిన్ చేయండి. ట్రావెలింగ్లో ఇలా కార్లో నుంచి బయటికి చూస్తూ ఉంటే వ్యూ చాలా బాగుంది అక్కడ చూడటానికి.
కానీ ఘాట్ రోడ్ నైట్ అయ్యేసరికి కొంచెం స్కేరీగా అనిపిస్తుంది. మా ఎక్స్పీరియన్స్ కూడా కంపల్సరీ షేర్ చేస్తాను ఇందులో. ఇలా వాటర్ ఫాల్స్ దగ్గర వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే కూడా రాగా వీడియోని అప్లోడ్ చేస్తే ఆ సౌండ్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. మేము వెళ్ళేసరికి టైం అయిపోయింది, 5:35 అయింది. అక్కడ నుంచి మనకు కిందికి అలా ఉండదు అనమాట. అక్కడ వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇలా స్టెప్స్ ఉంటాయి, ఇలా స్టెప్స్ దిగి మనం కిందికి వెళ్ళాలి. మాకు టైం అయిపోయింది అని అలో చేయలేదు. మేము కొంచెం ముందుగా వచ్చుంటే మేము మమ్మల్ని అక్కడికి అలో చేసేవాళ్ళు. కానీ అన్ని స్టెప్స్ దిగి అన్ని స్టెప్స్ ఎక్కగలమా అని ఒక క్వశ్చన్ మార్క్ మళ్ళీ. అంటే త్వరగా వచ్చినా సరే అది మేము ఫినిష్ చేయగలమా అని. కిందికి వెళ్ళాలి అంటే చాలా డెప్త్లో ఉంది, కానీ మాకు టైం లేక వచ్చేసామన్నమాట. అదే కేరళ సినిమాలో చూపిస్తున్నా బస్సు వస్తుంది, వానల్నే బస్సు వస్తుంది, దిగుతారు, ఇంకా చీకట్లనే పోతుంటారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి మా ఘాట్ రోడ్డు. అంటే చీకటి పడే కొద్దీ ఆ ఘాట్ రోడ్లో ట్రావెల్ చేస్తూ ఉంటే బ్రీతింగ్ తీసుకోవడం కష్టమవుతుంది. దట్టు అక్కడ మనకి ఎవరు కనిపించరు అనమాట. అంటే ఓన్లీ మన కారే వెళ్తున్నట్లుగా ఉంటుంది. ఒక జనసంచారం కానీ ఒక ఊరు కానీ మాకు కనిపించేంత వరకు ఎంత స్కేరీ ఉండే అంటే మా సిచ్యువేషను. కార్లో ఉన్న ఈచ్ పర్సన్ ఇన్నర్ వాయిస్ ఎలా ఉండే అంటే ఎవరైనా వచ్చి కార్ స్టాప్ చేస్తారేమో, ఎవరైనా ఇబ్బంది పెడతారేమో అని చాలా చాలా భయపడిపోయాము. ఆ ఘాట్ రోడ్ దాటేంత వరకు భయం అలాగే హోల్డ్ అయింది. ఇక ఘాట్ రోడ్ ఇంకా కొంచెంసేపట్లో అయిపోతుంది అనగా నా హెల్త్ కొంచెం అప్సెట్ అయిపోయింది. నాసియా, వామిటింగ్స్, నీరసం, కళ్ళు తిరగడం అన్నీ ఒకేసారి వచ్చేసాయి. ఆఫ్టర్నూన్ తీసుకున్న ఫుడ్ నా బాడీ కొంచెం యాక్సెప్ట్ చేయలేకపోయింది. సో కొంచెం అప్సెట్ అయింది. ఇంకా కొంచెం దూరం వెళ్ళగానే ఇంక అందరూ చాలా నీరసపడిపోతున్నారు. ఇలాగైతే అవ్వదు, మనము నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళి అక్కడ స్టే చేయాలి అంటే చాలా నీరసపడిపోతారు అందరూ అని సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఏ హోటల్ కనిపిస్తే అందులోకి వెళ్ళాలి అని అందరూ ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోయాను అనమాట. నాకు కొంచెం నీరసంగా ఉండే అప్పటికి. అక్కడ ఏమి ఇంకా సోడా షాప్స్ అలాంటివి ఏం దొరకవు. అక్కడ నిమ్మరసం తాగడానికి మురళి అక్కడ నిమ్మకాయ తీసుకొని, షుగర్ తీసుకొని, సాల్ట్ తీసుకొని, వాటర్ తీసుకొని అవన్నీ కలిపించి ఇచ్చేసారు. బెటర్ అనిపించినప్పుడు ఇక ఇక్కడ స్టే చేసాము మేము. ఫుల్ స్మెల్ ఉండే, కానీ సింగిల్ నైట్కి పర్లేదు అని అడ్జస్ట్ చేసుకున్నాము. ఇక నెక్స్ట్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేస్తాను. మరి బై బై, టాటా, సీ యూ, డు సబ్స్క్రైబ్ మై ఛానల్.